నమస్కారం. నమస్తే అండి. సో, అర్జెంట్ అమౌంట్ అంటే మనకి అత్యవసరంగా ఫీజుల విషయం ఆల్ యెస్. ఆఫ్ యెస్. సడెన్‌గా యెస్. ఫోన్‌లొస్తూ ఉంటాయి. అర్జెంట్‌గా ఫీజు కట్టాలి. మన బ్యాంక్‌లో బ్యాలెన్స్ ఉండదు. అలా చాలా అర్జెంట్‌గా హాస్పిటలైజేషన్ అవుతూ ఉంటారు. అర్జెంట్‌గా అమౌంట్ కావాలని అనుకుంటూ ఉంటారు. ఇలా రకరకాలుగా. ఈ అర్జెంట్ అమౌంట్ కావాలి అన్నప్పుడు ఏమన్నా టెక్నిక్స్ ఉన్నాయా? అది ఫాలో అవ్వడం వల్ల అర్జెంట్‌గా అమౌంట్ బ్రహ్మాండంగా ఉందండి. ఉంది ఉంది అంటే ఉంది. లేదు లేదంటే లేదు. హ్మ్. వచ్చింది వచ్చిందంటే వచ్చేస్తది. 3 పట్టుకోండి చాలు జీవితంలో ఎదిగిపోతారు. హ్మ్. ఉన్నట్టు నటించు. వచ్చిందంటే చెప్పు. లేనట్టు మన జీవితంలో లేదు. జరిగే తీరాల్సిందే. అది నటించడమే జీవితం. నటనే అండి మన జీవితం. హ్మ్. నువ్వు అందంగా ఉండాలని నటించినావంటే అందంగా తయారవుతారే ఉంటది నీ మైండ్. నిన్ను ఓకే. తయారు చేసేది ఎవరు? హ్మ్. నీ ఇన్నర్ మైండే. హ్మ్. ఓ హ్మ్. ఇలా ఉండాలనుకుంటున్నా కూడా దానికి సంబంధించిన అవకాశాలు ఏర్పరచుకొని తయారు చేస్తుంది. హ్మ్. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా ఒక ఫీజు కట్టాలా, లేక ఎవరికైనా ఇవ్వాలా, ఏదో ఒక దానికి నీకు అర్జెంట్ కావాలి. ఒక 50,000 కావాలా, ₹1,00,000 కావాలా, 10,000 కావాలా, 20,000 కావాలా అనేది ఉంటుంది. ఇది ఆల్రెడీ ఎన్నో వీడియోల్లో చెప్పాను ఎన్నో మందికి. కానీ చాలామంది చూడడం తెలియదనమాట యూట్యూబ్ ఛానల్. హ్మ్. వాళ్ళు ఏదో చూసుకుంటూ మరి వచ్చిందని చూస్తారు. ఎలా పోయి చూడాలని కూడా తెలియదు. తెలిసిన వాళ్ళ దగ్గర ఇస్తే చూపిస్తారు. లైక్ కొట్టి షేర్ సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియో వాళ్ళకే వస్తుంది. హ్మ్. అందువల్ల అది ఎక్కడ ఉండి తోసుకుంటూ పోతే ఎన్నో వీడియోలు వస్తాయి. కాబట్టి అర్జెంటుగా డబ్బు కావాలన్న వాళ్ళు మర్రి చెట్టు. హ్మ్. వృక్షం లెక్కల పెద్ద వృక్షం ఏదండి? మర్రి. మర్రి. హ్మ్. అమ్మ మన తల్లి. ఆ తల్లి దగ్గరికి వెళ్ళాలి. హ్మ్. ప్రతిరోజు వెళ్ళాలి. ఒక 3 రోజులు వెళ్ళాలి. ఎన్ని రోజులు వెళ్ళాలి? 3 రోజులు వెళ్ళాలి. ఎవరితో మాట్లాడుకుంటే వీలైనంత వరకు పోయేదానికి ట్రై చేయండి. మీరు పోతున్న కోరిక మీద మాత్రం దృష్టి ఉండాలి. హ్మ్. పోతా వీడు అక్క వచ్చినాడా, శనాయన వచ్చినాడా, వాడితే వీడితో 2 గొడవలు పెట్టుకొని పనికిరాని మాటలంతా మాట్లాడేసి నువ్వు బాడు చేసి ఏమొస్తుంది? హ్మ్. అందుకే చెప్పాను మాట మైండ్ మైండ్ ఆలోచన విధానమే. నీ ఆలోచనే డబ్బు, నీ ప్రవర్తనే డబ్బు, నీ మాటే డబ్బు అన్నది ఇదే. హ్మ్. ఆ హ్మ్. మైండ్ని మొత్తాన్ని డబ్బులోకి దించాలి మనం. హ్మ్. నిద్ర లేయండి, ఎవరితో వీలైనంత వరకు మాట్లాడుకుంటే సార్ నిద్ర లేయమన్నారు 4 గంటలకు వెళ్ళాలన్నా 6 గంటలకు వెళ్ళాలని టైమింగ్స్ అడుగుతారు. పొద్దు తెల్లారిన తర్వాత కూడా పోండి, కానీ ఎవరితో మాట్లాడుకుంటూ పోండి వీలైనంత వరకు. పోండి మర్రి చెట్టు దగ్గరికి పోండి. పోయేటప్పుడే చీమలకు ఆహారం తీసుకెళ్ళండి. హ్మ్. చీమలకి ఆహారం. ఆ చీమలు ఏమేమి తింటాయి? ఏదో కలిసి బియ్యం పిండి, బియ్యము, లేక శనగలు, పప్పులు, బెల్లము ఏదేదో ఉంటాయి, చక్కెర. ఏదో కొద్ది తీసుకొని పోండి, నేరుగెళ్ళండి. ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళండి. సార్ నా ఇంటి పక్కన చిన్న మొలక కూడా సార్, మొలక దగ్గర ఎందుకు పోతారు? వేర్లు ఇట్ట భూమి పైన పోతుంటాయి. పెద్ద చెట్టుకి మాత్రం పోతాయి. హ్మ్. భూమి పైన లావు లావుగా కింద పాకలాడ్డ అంటే బలం సైడ్ సపోర్ట్ ఇస్తూ పోతూ ఉంటాయి హ్మ్. భూమి పైన. అటువంటి చెట్టు దగ్గరికి పోండి. ఆ చెట్టు ముందు ఉంటుంది. మేము ఎట్లా కూర్చోవాలని కూడా అడతారు. నార్త్ హ్మ్. ఫేస్, ఉత్తర ఫేస్. మన సబ్జెక్ట్లో ఉత్తర దక్షిణ ధృవాలు ఆకర్షించబడతాయి. హ్మ్. కాబట్టి ఉత్తరం తిరిగి కూర్చో. పట్టుకో ఆ చెట్టునే. పోయి హ్మ్. నేరుగా పోయి పట్టుకునేసి అమ్మా నిన్ను నేను మనస్ఫూర్తిగా నమ్మొచ్చున్నానని గట్టిగా చెప్పు. హ్మ్. సార్ పక్కన మనుషులు ఉంటారు సార్, ఏమని అనుకుంటారేమో సార్. వాడు ఎలా అనుకుంటాడు, వీడు ఎలా అనుకుంటాడు, వాడు ఏమనుకుంటాడంటే మనం ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉంటామండి. హ్మ్. ఎవరేమనుకుంటాడు ఐ డోంట్ కేర్. మనకి ఎవడేమనుకున్నా అయి లేదు. మనం ఎదగాలన్నప్పుడు వాడేమనుకుంటే మనకెందుకు? హ్మ్. అంతే కదా! ఇప్పుడు నన్ను పిచ్చోడు అన్నారు ఒకప్పట్లో, మెంటలోడు అన్నారు, లూస్ అన్నారు. హ్మ్. ఎందుకన్నారంటే విశ్వమా నేను నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మిద్దిపైన బారేస్తుంటాను. చూసేవాళ్ళు గ్రామంలో ఏమనుకుంటారా? హ్మ్. వీడేదో మెంటల్ అయిపోయింది, వీడికి బాగున్నాడు అనుకుంటారు. ఐ డోంట్ కేర్ అన్నాను. హ్మ్. పట్టించుకోలే. హ్మ్. ఇప్పుడు నన్ను మంత్రం కూడా అంటారు. డబ్బు మంత్రం, విశ్వం మంత్రం ఉంది కదా! వాళ్ళ అని మంత్రం వేరే మంత్రం. కాబట్టి ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఎళ్లి గట్టిగా చెప్పండి. ఎవ్వరిని పట్టించుకోకండి. మిమ్మల్ని మాత్రం పట్టించుకోండి. హ్మ్. నేను మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను. నా కోరిక నెరవేర్చమ్మా అని గట్టిగా చెప్పేసి ఉత్తరం నీ ఫేస్ పెట్టి ఆ వేలుని గట్టిగా చేతిలో పెట్టుకొని ధ్యానంలో దిగు. అట్టే కళ్ళు మూసేయి. కూర్చునేసి నువ్వు ఏదైతే అనుకొని పోయినావో అది జరిగినట్టు, నీకు ఇచ్చేసినట్టు, నీకు వచ్చేసినట్టు. ఆ కోరిక నెరవేరిపోయినట్టు. ఎంతసేపు అంత టైం కూడా వద్దు నీకు అక్కడ. టైంతో కూడా పని లేదు. మర్రి చెట్టు వేరుని పట్టుకొని. యెస్. ఆ వేరు కింద పీకిల భూమి పైన పోతుంటది. హ్మ్. దాన్ని హ్మ్. పట్టుకో. హ్మ్. పట్టుకునేసి కళ్ళు మూసుకొని ధ్యానంలో ఊహించు. ఆ డబ్బు ఇచ్చేసినట్టు, నీకు వచ్చేసినట్టు, ఆ కోరిక నువ్వు ఏదైతే ఫీజు కట్టాలన్నా, లేక ఎవరికి ఇవ్వాలన్నా, లేక నీవు ఏదో కొనడానికి అనుకున్నావో వచ్చేసినట్టు డ్రీమ్ పట్టించు. రైట్. పట్టిచ్చేసి అక్కడ లేసి మళ్ళీ హ్యాపీగా ఒక భూదేవికి ఒక నమస్కరించుకొని, అమ్మకి నమస్కరించేసి హ్మ్. చెట్టు హ్మ్. చుట్టూ ఆ చీమలకి ఎత్తిపోయిన ఆహారాన్ని చల్లేసి వచ్చేయి. అక్కడ హ్మ్. చీమలు ఉన్నాయా నీకొద్దు. హ్మ్. చీమలు నువ్వు ఇంటి ముందర కూడా టేస్ట్ చూడు. కొంచెంసేపటికి వచ్చేస్తాయి. హ్మ్. విశ్వశక్తితో హ్మ్. కనెక్ట్. హ్మ్. జీవరాశులు, జంతువులు అన్నీ. అది ఆటోమేటిక్‌గా అక్కడ ఉంది ఆహారం పోరని దాని మైండ్ ద్వారా తెలుసు. హ్మ్. వచ్చుంటాయి. వచ్చేయి. నేరుగా వచ్చేసి నీ పని నువ్వు చేసుకో. ఓకే. ఇలా 3 రోజులు చేయాలి. హ్మ్. సార్ 2 రోజులు చేసినాను సార్, మూడో రోజు ఇబ్బంది అయింది సార్ హ్మ్. అన్నామంటే జరగదు. హ్మ్. 3 రోజులు చేయాల్సిందే. 3 రైట్. రోజులు ఇలాగనే చేసినామంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఫీడ్‌బ్యాక్‌లను చూడొచ్చు. ఎన్ని రోజుల్లో నెరవేరొచ్చు? 3 రోజులు 2 రోజులు కూడా నెరవేరిపోయింది. ఒక రోజుకో కూడా నెరవేరిపోయింది. ఓకే. కొంతమందికి ఓకే. వారము నెరవేరిపోయింది. 2 వారాలు కూడా పడతాయి. నువ్వే కారణం దానికంతా. హ్మ్. నీ మైండే, నీ ఆలోచనే. ఏదైనా బలంగా పడితేనే అది బలంగా వస్తుంది. హ్మ్. కాబట్టి నా క్లాసులు ఉన్నాయి చూడండి.
అప్పులు బాధలు ఉన్నాయని ఇంట్లో ఉంటే ఎన్నాళ్ళు తీరేది. ఒక్కసారి విశ్వమణిని కలవండి, మీ జీవితాన్ని మార్చిస్తా. నేను చెప్పేది చెయ్యి, సింపుల్. నా జీవితం మారింది, ఎంతో మంది జీవితం మార్చిన గొప్ప వ్యక్తిని అవుతుంది. కాబట్టి ఇలా పాటించండి, ఇలా నీ కోరిక సింపుల్ గా నెరవేరిపోతుంది. ఆ డబ్బు అనేది వస్తుంది. అమౌంట్ రావాలి Yes, అంటే నేను application. చాలా సులభంగా, సంతోషంగా, ఆనందంగా ప్రకృతి దగ్గర పోయి నేను చాలా సులభంగా టెక్నిక్ పాటించి నేను అనుకున్న డబ్బుని చాలా సులభంగా పొందినందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ. ఓకే.